వినియోగదారులకు నాణ్యమైన పాలను అందించాలనే సంకల్పంతో లక్షల రూపాయల జీతాన్ని వదిలి డైరీ ఫామ్ ఏర్పాటు చేశాడో సాఫ్ట్వేర్ ఉద్యోగి. అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి స్వదేశానికి వచ్చి పాల వ్యాపారం ప్రారంభించాడు. ఓ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో 6 అంకెల జీతం వచ్చే ఉద్యోగం వదిలేసిన ఇందుకూరి కిషోర్ ప్రజలకు సహజ సిద్ధమైన పాల ఉత్పత్తులను అందించాలనే ఉద్దేశంతో సిడ్స్ ఫామ్ను ఏర్పాటు చేశారు. 2012లో మొదట 20 ఆవులతో పాడి పరిశ్రమను ప్రారంభించారు. సేంద్రియ పాలను నేరుగా వినియోగదారులకు అందించాలనే లక్ష్యంతో పాలు పితికే దగ్గర నుంచి అవి వినియోగదారులకు చేరేదాకా ఎటువంటి కెమికల్స్ కలపకుండా సహజ సిద్ధంగా నిల్వ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కస్టమర్లకు స్వచ్ఛమైన పాలను అందించేందుకు 26 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. షాబాద్లోని సిడ్స్ ఫామ్ ద్వారా 44 కోట్ల రూపాయల వార్షిక ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు కిషోర్. సిడ్స్ ప్రత్యేకత ఏమిటంటే సేంద్రియ పాలను మాత్రమే కాకుండా ఎటువంటి హానికరమైన కారకాలు లేని పెరుగు, నెయ్యి, పనీర్ వంటి ఉత్పత్తులను కూడా విక్రయిస్తున్నది. సిడ్స్ ఫామ్ ఇప్పుడు రోజుకు దాదాపు 10,000 మంది వినియోగదారులకు తమ సేవలు అందిస్తున్నది. మరికొద్ది రోజుల్లో మరిన్ని నగరాలకు సిడ్స్ డైరీ ఉత్పత్తులు అందించనున్నట్లు కిషోర్ చెప్తున్నారు. నా పేరు కిషోర్ ఇందుకూరి అండి. నేను బ్యాచిలర్స్ ఐఐటి ఖరగ్పూర్లో చేశాను. తర్వాత అందరిలాగే మాస్టర్స్ పిహెచ్డి చేయడానికి యూఎస్కి వెళ్ళానండి. యూఎస్కి వెళ్ళి అక్కడ పిహెచ్డి చేసిన తర్వాత ఇంటెల్ కార్పొరేషన్లో మ్యానుఫ్యాక్చరింగ్లో అంటే సీనియర్ ప్రాసెస్ ఇంజనీర్ కింద కొన్నాళ్ళు చేశాను. అలాగే మెటీరియల్స్ రీసెర్చ్లో కూడా నేను చదువుకున్న దాంట్లో ఒక 6 ఇయర్స్ పనిచేశానండి. ఓవరాల్ ఒక 10 సంవత్సరాలు యూఎస్లో ఉన్న తర్వాత 11 సంవత్సరాలు యూఎస్లో ఉన్న తర్వాత ఇండియా వచ్చి ఏదైనా చేద్దాము అనే ఒక ఆలోచన కలిగింది. ఎప్పటి నుంచో ఉండేది ఆలోచన, ఇండియా వచ్చేదో చెయ్యాలని. ఆ ఆలోచన అనేది స్లోగా బలోపేతం అయితే వచ్చింది. ఎప్పుడు వ్యవసాయం అనేది ఎప్పుడు మైండ్లో ఉండేదండి. ఎందుకో మరి ఆ రక్తంలో ఎక్కడో ఉన్నట్టుంది అంటారు కదా, జీన్స్లో ఉంది, రక్తంలో ఉంది అంటారు కదండి. మాది వ్యవసాయ కుటుంబమే. మా ఫాదర్ ఇంజనీర్ అండి, 30 ఇయర్స్ మహీంద్రాలో చేశారు. కానీ మా గ్రాండ్ పేరెంట్స్ 2 సైడ్స్ గ్రాండ్ పేరెంట్స్ వ్యవసాయం చేసేవారు. సో ఎందుకో వ్యవసాయం చేయాలనే ఆలోచన ఉండేది. సో ఆ దిశగా వచ్చినప్పుడు ఏం చేస్తే బాగుంటుంది, ఐదర్ ఎడ్యుకేషన్ దాంట్లో ఏదైనా చేద్దామని ఒకటి ఆలోచన ఉండేది. అలాగే అగ్రికల్చర్ కూడా చేద్దామన్నది. అగ్రికల్చర్ చిన్నగా స్టార్ట్ చేసామండి. స్టార్ట్ చేస్తూ ఆ రోజుల్లో డైరీ ఫార్మింగ్ అనేది గురించి చాలా చర్చ జరిగేది. హైదరాబాద్లో హైటెక్స్లో ఎగ్జిబిషన్స్ జరగడం కానీ డైరీ ఫార్మింగ్ గురించి చాలానే డిస్కషన్ ఉండేది. సో డైరీ ఫార్మింగ్ ట్రై చేద్దాము. ఇదైతే ఎప్పుడూ లేదండి, ఏ మాత్రం ఎక్స్పీరియన్స్ వ్యవసాయంలో నాకైతే స్పెసిఫిక్ ఎక్స్పీరియన్స్ లేదు. కానీ అందరి దగ్గర హెల్ప్ తీసుకుని కొన్ని డైరీ ఫార్మ్స్ వెళ్ళి విజిట్ చేసి చూసి వచ్చానండి. ఓకే, ఇట్లా చేస్తారు అనే ఫస్ట్ ఆలోచన కలిగింది. తర్వాత పుస్తకాలు చదివి ఫస్ట్ వెళ్ళి ఒక 20 ఆవులు కొని ఫస్ట్ స్టార్ట్ చేసామండి. ఎవరో చెప్పారు ఇది చాలా కష్టమైన ఫీల్డ్, చేస్తేనే కానీ తెలియదు, ఎప్పుడు ఒక బ్రేక్ అనేది ఉండదని. కానీ అవేమీ పట్టలేదు. సో దిగిపోయాము. దిగిన తర్వాత స్లోగా ఒక సంవత్సరానికి అర్థమైంది.
పాలు అనేది 360 రోజులు చేయాలి. పాలు పిండకుండా అనేది ఆవులు ఉండలేవు. పాలు కంపల్సరీ పిండాలి, ఏమైనా కానీ పాలు పిండాలి. సో ఇవి ఏంటంటే ఒక సంవత్సరం కానీ అర్థం కాలేదు ఇవన్నీ, ఒక్కొక్కటి కూడా అర్థం చేసుకుంటాం. కానీ అప్పుడు ఇవన్నీ అధిగమించిన తర్వాత కూడా పాలు బయటకెళ్ళి అమ్మితే చాలా తక్కువ ధర వచ్చేది. సో స్లోగా ఇది ఫస్ట్ ఒక లీజ్ ప్లేస్లో స్టార్ట్ చేసామండి శంషాబాద్లో. ఒక 20 ఆవులు చేసి ఒక 100 లీటర్లు అమ్మితే మేబీ సక్సెస్ అవ్వగలమని అనుకుని స్టార్ట్ చేసాము. సో అట్లా చూస్తే ఏంటంటే ఒక స్కేల్ ఉంటే కానీ మినిమం రేట్ వస్తే కానీ కుదరదని అర్థమైంది. సో స్లోగా అట్లా డైరెక్ట్ హోమ్ డెలివరీ స్టార్ట్ చేసాం. బయట అమ్మితే ఒక 15 రూపాయలు కూడా వచ్చేది కాదు మాకు లీటర్కి. సో అప్పుడు డైరెక్ట్ కస్టమర్కి అమ్మడం స్టార్ట్ చేసాము, డైరెక్ట్ హోమ్ డెలివరీ చేస్తూ అట్లా ఒక్కొక్క లీటర్ పెంచుకుంటా ఓవర్ ది ఇయర్స్ చేసుకుంటూ వచ్చామండి. 2016లో ఈ లొకేషన్కి వచ్చాము. ముందున్న శంషాబాద్ అనేది 111 ఉండటం, అక్కడ ఫ్యాక్టరీ కట్టడం కుదరదు కాబట్టి దూరం వచ్చాము. షాబాద్లో డిఫరెంట్ టీఎస్ఐపాస్ ద్వారా డిఫరెంట్ పర్మిషన్స్ తీసుకుని ఫ్యాక్టరీ బ్యాంక్ లోన్, అగైన్ నేను వచ్చినప్పుడు బ్యాంక్ లోన్ ఎట్లా తీసుకోవాలి కూడా తెలీదు, పరిచయం లేదు. బ్యాంక్ లోన్కి అప్లై చేసి అక్కడ సిండికేట్ బ్యాంక్, శంషాబాద్లో సిండికేట్ బ్యాంక్ జోషి సార్ హెల్ప్ తీసుకుని బ్యాంక్ లోన్ స్లోగా రైజ్ చేసి ఒక ఫ్యాక్టరీ కట్టడం ప్లాన్ చేశామండి. అలాగే ఆవులను కూడా ఇక్కడికి మూవ్ చేసాము. స్లోగా ఒక్కొక్క స్టెప్ నేర్చుకుంటూ, రైట్, దీంట్లో కావాల్సినవి నేర్చుకుంటూ ప్రాసెసింగ్. ఫస్ట్ మేము అనుకున్నప్పుడు ఓన్లీ ఫామ్ చేద్దామని అనుకున్నాం, ఎప్పుడు ప్రాసెసింగ్ గురించి ఆలోచించలేదు. తర్వాత చూస్తే ప్రాసెసింగ్ లేకపోతే దీంట్లో సర్వైవ్ కాలేమనుకుని స్లోగా ప్రాసెసింగ్ నేర్చుకున్నాం. ప్రాసెసింగ్ స్టార్ట్ చేసినప్పుడు ప్రాసెసింగ్ కన్నా ముందు టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్. కస్టమర్కి అనేది గ్యారంటీ ఏంటి, ఈరోజు నన్ను చూసి నమ్మొచ్చు, కానీ గ్యారంటీ ఎలా ఇస్తాం, నీ పాలు ఏ రోజైనా ప్యూర్ అని, రైట్. మనం ఒకటి అన్నాం, ఒక పేరు పెట్టాం, సిట్స్ ఫార్మ్, ఇట్స్ అ ప్రామిస్ ఫ్రమ్ డాడ్ టు హిస్ సన్ సేయింగ్ విల్ ఓన్లీ డూ ప్యూర్ మిల్క్. కానీ ప్రతిరోజు అది పర్ఫెక్ట్గా ఎలా చేయగలుగుతున్నాం అనే దానికి ఒక సిస్టమ్ క్రియేట్ చేయాలంటే టెస్టింగ్ చాలా ఇంపార్టెంట్ అనిపించింది. సో స్లోగా టెస్టింగ్లో ఎక్స్పర్టీస్ సంపాదించామండి. ఏ విధంగా తక్కువ ఖర్చుతోటి ఒక బ్యాచ్ చేయడం కాదు, ఒక శాంపుల్ చేయడం కాదు, రోజుకి ఒక టెస్ట్ చేయడం కాదు, రోజుకి 2000 టెస్టులు చేస్తామండి. రోజు టెస్ట్ చేస్తూ ఆ పాల మీద ఒక గ్రిప్ అనేది ఎలా వస్తుంది, రైట్, అది స్లోగా అర్థం చేసుకుంటూ తెచ్చుకుంటూ చేస్తాం. ఓవరాల్ అన్నీ లెక్క పెడితే అండి ఒక 26 డిఫరెంట్ పారామీటర్స్కి టెస్ట్ చేస్తామండి. సో ఫస్ట్ బేసికలీ అడల్ట్రెంట్స్ అండ్ ప్రిజర్వేటివ్స్ ఫస్ట్ చూస్తాం. ఇప్పుడు అడల్ట్రెంట్స్ అంటే ఒక రకమైన అడల్ట్రేషన్ ఏంటంటే థిక్కెనింగ్ అండి, అంటే పాలుని థిక్ చేయడానికి, అంటే షుగర్ కానీ చక్కెర కలపచ్చు, లో క్వాలిటీ చక్కెర కలపచ్చు, లేకపోతే సాల్ట్ కలపచ్చు, లేకపోతే మైదా కలపచ్చు, స్టార్చ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టార్చెస్ కలపచ్చు, లేకపోతే ఏంటంటే యూరియా కలపచ్చు. ఇవన్నీ డిటెక్ట్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రియేజెంట్స్ చేసుకుంటామండి. ఈ రియేజెంట్స్ ఏంటంటే FSSAI నిర్ధారించిన టెస్ట్ టెక్నిక్స్ తోటి మేము రియేజెంట్స్ చేసి పెట్టుకుంటామండి. ఫస్ట్ మేము స్టార్ట్ చేసినప్పుడు NDDB కిట్స్తో స్టార్ట్ చేసాము. NDDB కిట్స్ వల్ల ఖర్చు ఎక్కువ అవుతుంటే ఈ సొంతగా రియేజెంట్స్ అన్నీ మేము ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటామండి. అండ్ దీంతోపాటు నెక్స్ట్ ఏంటంటే ప్రిజర్వేటివ్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది ఒక ప్రిజర్వేటివ్. హైడ్రోజన్ పెరాక్సైడ్ వల్ల షెల్ఫ్ లైఫ్ ఒక 2-3 గంటలు పెరుగుతుంది మిల్క్కి. నెక్స్ట్ ప్రిజర్వేటివ్ ఏంటంటే కాస్టిక్ సోడా కానీ బేకింగ్ సోడా కానీ. పాలు విరిగిపోతున్నాయంటే పులుపుదనం పెరుగుతుంది అంటాం, అంటే ఎసిడిటీ పెరుగుతుంది, లాక్టిక్ యాసిడ్ పెరుగుతుంది. లాక్టోస్ ఇస్ గెటింగ్ కన్వర్టెడ్ ఇంటూ లాక్టిక్ యాసిడ్. ఈ లాక్టిక్ యాసిడ్ పెరుగుతుంటే ఏమవుతుంది, పాలు పులుపుదనం వస్తుంది. దానికి ఆపు చేయడానికి ఏంటంటే బేస్ యాడ్ చేస్తారు, ఐదర్ కాస్టిక్ సోడా కానీ బేకింగ్ సోడా కానీ ఇట్లాంటి బేసెస్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుందని న్యూట్రలైజేషన్ అవుతుంది. కానీ అప్పుడు పాలు అనలేము ఇంకా, ఎందుకంటే పాలు బయోకెమిస్ట్రీ అనేది చేంజ్ అవుతుంది, బయోఫిజిక్స్ అనేది చేంజ్ అవుతుంది. సో అందుకని అది కూడా డిటెక్ట్ చేస్తామండి. న్యూట్రలైజర్ టెస్టింగ్ అనేది కంపల్సరీ చేస్తాం అనమాట. చేసి అట్లాంటివి ఏమైనా ట్రేసెస్ ఉంటే ఆ పాలను రిజెక్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పాలు అనేది ఎంత టైం ఉంటుంది మన దగ్గర, ఎంత షెల్ఫ్ లైఫ్. మన పాలలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చిల్లింగ్ ఆన్ టైం అండి. పాలకి ఏంటంటే చాలామంది అంటారు, ఒక ఉంటుంది ప్యాకెట్ పాలు అంటే ఏదో కలుపుతున్నారు, ఏదో ప్రిజర్వేటివ్. లేదండి, పాలు టైంకి చిల్ చేస్తే పాలు 7 నుంచి 10 రోజులు కూడా ఉంటాయి, 15 రోజులు కూడా ఉంటాయి. టైంకి చిల్ చేయడం ఇస్ అ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎటువంటి టైప్ ఆఫ్ ప్రిజర్వేటివ్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి అనే. సో అందుకని చిల్లింగ్ ఆన్ టైం, అందుకని కరెక్ట్గా చిల్ చేస్తే పాలు అనేది 60% ఆల్కహాల్ టెస్ట్ కానీ 70% ఆల్కహాల్ టెస్ట్ కానీ 80% ఆల్కహాల్ టెస్ట్ అని ఈ డిఫరెంట్ టెస్ట్, MBRT టెస్టింగ్, ఈ టెస్టులతోటి ఎంత టైం నిల్వ ఉంటాయి అనేది మనకి నిర్ధారించుకోవచ్చు ఆ టెస్టింగ్. దాన్ని క్వాలిటీ టెస్టింగ్ అంటామండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టెస్టింగ్ మేము చేసేది ఏంటంటే యాంటీబయాటిక్ టెస్టింగ్ అండి. యాంటీబయాటిక్ టెస్టింగ్ అనేది బేసికలీ రోజు మనము ఒక ఆవు కనుక యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఇస్తే అది బ్లడ్ ద్వారా పాలలోకి వస్తుందండి. సో రోజు మీరు యాంటీబయాటిక్ లేడని పాలు తాగితే ఏంటంటే మన రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. మనము తీసుకునే యాంటీబయాటిక్స్, ఒక ఆవులకు ఇచ్చే యాంటీబయాటిక్స్, క్లాస్ అండ్ నేచర్ ఇస్ ద సేమ్.
ఆవులు ఏంటంటే వెయిట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి హై డోసేజ్లో ఇస్తాము, మనుషులకి కొద్దిగా వెయిట్ తక్కువ కాబట్టి తక్కువ డోసేజ్లో ఇస్తాం. సో బట్ యాంటీబయాటిక్స్ అయితే మ్యాచ్ అవుతాయండి, సిమిలర్ టైప్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వాడతాం. సో రోజు పాలలో యాంటీబయాటిక్ ఉంటే మనకు కూడా రెసిస్టెన్స్ అనేది మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది మనకు కూడా తగ్గిపోతుంది. మనకి కావాల్సినప్పుడు మన యాంటీబయాటిక్ సరిగా పనిచేయదు. సో అందుకని యాంటీబయాటిక్ డిటెక్షన్ చాలా సీరియస్గా తీసుకుంటాము. WHO గైడ్లైన్స్ కూడా ఏంటంటే AMR అనేది MDR అనేది 2 పదాలతో దాన్ని వివరిస్తారు. అది చాలా పెద్ద ప్రాబ్లం అని చెప్పి WHO కూడా దాన్ని గుర్తించింది. దాని గురించి డిఫరెంట్ పబ్లికేషన్స్ కూడా ఉన్నాయి. సో ఆ టెస్ట్ కంపల్సరీ చేస్తామండి. సో ఫస్ట్ ఏంటంటే ఒక స్ట్రిప్ బేస్డ్ టెస్టింగ్ ద్వారా నిర్ధారిస్తాం. దీని ద్వారా 3 డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అనేది మనం గుర్తుపట్టగలం. ఒకటేమో టెట్రాసైక్లిన్స్, బీటా లాక్టామ్స్, సల్ఫానిమైడ్స్, ఈ 3 డిఫరెంట్ క్లాసెస్. స్ట్రిప్ పెట్టినప్పుడు ఏంటంటే మనకి ఎట్లా పాలు అనేది ఆహారమో అట్లా బ్యాక్టీరియా కూడా ఆహారం. సో టెస్ట్ అనేది పాజిటివ్ ఉంటే మీకు 3 లైన్స్ కనిపిస్తాయండి. అదే మన యాంటీబయాటిక్ టెస్ట్కి ఫెయిల్ అయితే ఏ పర్టికులర్ యాంటీబయాటిక్ ఇస్తే ఆ పర్టికులర్ లైన్ మిస్సింగ్ ఉంటుంది. ఏ లైన్ మిస్సింగ్ ఆ విధంగా యాంటీబయాటిక్ ఉన్నది గుర్తించి ఆ పాలను రిజెక్ట్ చేస్తామండి. ఆల్కహాల్ టెస్ట్ అంటామండి. డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఆల్కహాల్ తోటి పాలు అనేది ఎంత టైం నిల్వ ఉంటుందనేది నేను నిర్ధారణ చేయొచ్చు. ఇది ఒక సింపుల్ టెస్ట్ అండి. ఇది అంటే ఏంటంటే ఒక 60% ఆల్కహాల్ సొల్యూషన్ ముందే చేసి పెట్టుకుంటాము, 70% ఆల్కహాల్ ముందే చేసి పెట్టుకుంటాము, 80% ఆల్కహాల్ సొల్యూషన్ ముందు తయారు చేసి పెట్టుకుంటాము. పాలు ఒక 3 ml తీసుకుంటాము. ఈ యొక్క పెట్రీ డిష్లో, ఒక గ్లాస్ పెట్రీ డిష్లో పాలని డిస్పెన్స్ చేస్తామండి. డిస్పెన్స్ చేసి అట్లనే తర్వాత ఆల్కహాల్ అనేది కూడా డిస్పెన్స్ చేస్తాము. ఈ టెస్ట్లో మెయిన్ ఏంటంటే ఏం చూస్తామంటే ఈ ఆల్కహాల్ వేసినప్పుడు క్లాట్స్ అనేవి ఏర్పడుతున్నాయేమో చూస్తామండి. ఇలా షేక్ చేస్తూ బేసికలీ క్లాట్స్ ఏర్పడుతున్నాయనేది గమనిస్తామన్నమాట. క్లాట్స్ కనుక లేవు అంటే దాని అర్థం ఏంటంటే పాలు 60% ఆల్కహాల్ని కూడా తట్టుకోగలుగుతుంది. అదే ఈ టెస్ట్ పాస్ అయిందనుకోండి, నెక్స్ట్ 70% ఆల్కహాల్ అనేది చూస్తాం. 70% ఆల్కహాల్ కూడా పాస్ అయిందంటే నెక్స్ట్ 80% ఆల్కహాల్. 80% ఆల్కహాల్ కనుక పాస్ అయితే పాలు చాలా మంచి క్వాలిటీ. మీకు అట్లీస్ట్ ఒక మినిమం ఒక 5 to 7 days పాలు షెల్ఫ్ లైఫ్ అనేది ఉంటుందండి. రైట్. పాలలో మెయిన్ ఏంటంటే ఎప్పుడూ 4 degrees దగ్గర ఉంచడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందాక వివరించినట్టు పాలు టైంకి చిల్ చేసి 4 degrees దగ్గర పెడితే బ్యాక్టీరియా యాక్టివిటీ అనేది చాలా తక్కువ ఉంటుందండి. సో పాలు ఎంత టైం అనేది నిల్వ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఈవెన్ ట్రాన్స్పోర్ట్లో కూడా మనం మంచి పాలని తీసుకోవడం, సేకరించడం, దాని తర్వాత దాన్ని చిల్ చేయడము, దాని తర్వాత పాస్టరైజ్ చేయడము, తర్వాత ట్రాన్స్పోర్ట్లో కూడా అదే టెంపరేచర్ మెయింటైన్ చేయగలిగితే కస్టమర్కి అందేటప్పటికి ఆ మంచి క్వాలిటీ అనేది పాలు అనేది ఎక్కువ రోజులు ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఎటువంటిది ఏది యాడ్ చేయకుండా కూడా పాలు క్వాలిటీ అనేది నిలబడుతుందండి. మేము ఓన్లీ ప్యూర్ మిల్క్ చేస్తామండి. మేము ఆవు పాలలో ప్యూర్ ఆవు పాలు అమ్ముతాము. అలాగే బర్రెపాలు కూడా ప్యూర్ బఫ్లో మిల్క్ చేస్తాము. దాంట్లోంచి వెన్న అనేది తీయం, కస్టమర్కి పంపించే మిల్క్లోంచి వెన్న అనేది తీయమండి. ఎలా వచ్చిన పాలను అలాగా చిల్ చేసి తర్వాత పాస్టరైజేషన్ చేసి పంపిస్తాము. సిమిలర్లీ ప్రొడక్ట్స్ కూడా యాజ్ మచ్ as పాసిబుల్ వీ యూజ్ ఓన్లీ న్యాచురల్ పద్ధతులు అండి. పనీర్ కూడా కంప్లీట్లీ న్యాచురల్ వే. వీ డోంట్ యూజ్ ఎనీ కెమికల్ టు స్ప్లిట్ పనీర్ ఆల్సో. సిమిలర్లీ గీ కూడా అబ్సల్యూట్లీ ప్యూర్ న్యాచురల్ వేలో గీ కూడా ప్రొడ్యూస్ చేస్తాము. దట్ ఈస్ హౌ ఆల్ ఆఫ్ అవర్ ప్రొడక్ట్స్ ఆర్ ప్లాంట్ అండి. ఇది మేము సిడ్స్ ఫామ్లో చేసే ప్రొడక్ట్స్ అండి. సిడ్స్ ఫామ్ అనేది ఫస్ట్ కౌ మిల్క్తో స్టార్ట్ చేసాము 2013లో. ఇది ప్యూర్ ఆవు పాలు చేస్తామండి. దీంట్లో అప్రాక్సిమేట్గా 4 నుంచి 4.2% మధ్యలో ఫ్యాట్ ఉంటుంది. రైట్. ప్యూర్ ఆవు పాలు ఇది కౌ మిల్క్ అండి. ఇది బర్రెపాలు బఫ్లో మిల్క్ చేస్తాము. బఫ్లో మిల్క్ అప్రాక్సిమేట్లీ 7 to 7.5 మధ్యలో ఫ్యాట్ ఇస్తాము బఫ్లో మిల్క్లో. దెన్ కర్డ్ ఒకటి చేస్తామండి, పౌచ్ కర్డ్ ఒకటి చేస్తాము. ఇది ప్యూర్ బఫ్లో గీ, మేము చేసే ప్యూర్ బఫ్లో గీ అండి. ఇది ఆవు పెరుగు, ఓన్లీ ఆవు పాలతో చేసిన పెరుగు.
ఇది మేము చేసే బఫలో కర్డ్ అండి. కొత్తగా లాంచ్ చేసాము ఈ 2 ప్రొడక్ట్స్, కౌ కర్డ్ అండ్ బఫలో కర్డ్. ఆవు నెయ్యి, రైట్, ప్యూర్ ఆవు నెయ్యి. న్యాచురల్ పద్ధతిలో చేసే పనీర్ అండి ఇది. ఎటువంటి కెమికల్స్ లేకుండా ప్యూర్ న్యాచురల్ ప్రాసెస్లో ఐదర్ పెరుగు కానీ నిమ్మ జ్యూస్ కానీ తోటి బ్రేక్ చేసి చేస్తాము. నాలుగు ఎకరాల ల్యాండ్లో మనకి ఒక 80 ఆవులు ఉన్నాయి. దీంతోపాటు ఒక 50 ఎకరాలు లీజ్ ల్యాండ్ చేస్తాము. కంటిన్యూస్గా ఇయర్ రౌండ్ గడ్డి ఉండాలి అంటే వర్షాకాలంలో ఒక 50 ఎకరాల పొలం వర్షాధారం మీద చేస్తామండి. ఒక 10 ఎకరాలు సూపర్ నేపియర్ గడ్డి పెడతాము, ఎప్పుడు పచ్చగడ్డి ఉండేటట్టు. మిగతా గడ్డి ఏంటంటే మనము వర్షాధారం మీద పండించుకొని స్టాక్ పెట్టుకుంటాము. ఇట్లా మన డైరీ ఫామ్, ఇది మోడల్ డైరీ ఫామ్ అంటాం. దీంతోపాటు మన రైతులతో కూడా వర్క్ చేస్తామండి. రైతులు మళ్ళీ ఒక 1500 మంది రైతులతో కూడా వర్క్ చేస్తాము. సో ఇది మా వాళ్ళ దగ్గర నుంచి పాలు తీసుకుని ఆ పాలను కూడా టెస్ట్ చేసి శీతలీకరణ చేసి చిల్లింగ్ చేసి మళ్ళీ మన ఫెసిలిటీకి వచ్చి ఇక్కడ మళ్ళీ సెకండ్ రౌండ్ ఆఫ్ టెస్టింగ్ అయిన తర్వాత దెన్ దాన్ని పాస్టరైజేషన్ చేసి ప్యాకింగ్ చేస్తామండి. మా పాల శీతలీకరణలు మామూలు పాల శీతలీకరణ కన్నా కొద్దిగా సేకరణ కేంద్రాలు వేరే విధంగా ఉంటాయండి. ఈచ్ చిల్లింగ్ సెంటర్లో ఏంటంటే తక్కువ పాలు వస్తాయి శీతలీకరణ కేంద్రాలు. బట్ ఈచ్ విలేజ్లో మేము ఉన్న చోట ఈచ్ విలేజ్లో ఒక శీతలీకరణ కేంద్రం పెట్టుకుంటామండి. అలా చేసుకుంటూ ఆ పాలు నియర్ బై పెట్టుకుని ఆ పాలు తెచ్చుకుని దాన్ని అక్కడ టెస్ట్ చేసి చిల్లింగ్ చేసుకుని ఇక్కడికి మెయిన్ ఫెసిలిటీకి తెచ్చుకుంటామండి. అవి మనకి షాద్ నగర్లోని, మహబూబ్ నగర్లోని అండ్ దెన్ వనపర్తిలోని ఉన్నాయండి. మనకి డైరీ ఫార్మింగ్లోని చాలా నేర్చుకోవాలి, చాలా థింగ్స్ చేయాలి, దీంట్లో చాలా థింగ్స్ ట్రై చేయాలి. ఇది ఒక అపారమైన సబ్జెక్ట్. దీంట్లో సక్సెస్ అనేది అలా చెప్పలేమండి. ఇది ఎవ్రీడే దాని మీద ఎఫర్ట్ పెట్టే కొద్దీ మనకి కొద్దిగా లొంగుతూ ఉంటుంది. సిమిలర్లీ ప్రాసెసింగ్ కూడా అంతేనండి. ప్రాసెసింగ్లో మంచి నెయ్యి చేయాలి, మంచి పనీర్ చేయాలంటే అది ఒక ఆర్ట్. ఎంతవరకు సైన్సో అంతవరకు ఆర్ట్. ఆ ఆర్ట్ని స్లోగా నేర్చుకుంటూ దాని మీద రోజు ఫోకస్ పెట్టి రోజు ఎఫర్ట్ పెడుతుంటే అది దాంట్లో పురోగతి చెందుతామండి. డైరీ ఫార్మింగ్లో ఒకటి ఏంటంటే దానా అనేది అన్నిటికన్నా ఉన్నది ఎక్కువ ఖర్చు అయ్యే థింగ్స్ అండి. సో దాంట్లో అజోలా పెంచడం అనేది ఒకటి అగ్రెసివ్గా చేస్తున్నాం. మేము చేస్తున్నాము, మా రైతులతో కూడా అజోలా సెట్స్ కంపల్సరీగా పెట్టుకోండి. దీనివల్ల దానా ఖర్చు ఏదైతే 25 రూపాయలు ఉంటుందో దాన్ని అట్లీస్ట్ ఒక కేజీ అజోలా మనం ఒక పశువుకు పెట్టచ్చు. ఆవు కానీ బర్రెకి కానీ ఒక కేజీ పెడితే దాని ఖర్చు 2 నుంచి 5 రూపాయల మధ్యలో అయిపోతుంది. దానివల్ల ఖర్చు అనేది తగ్గుతుంది. అలాగే మునగాకు పెట్టచ్చు. గడ్డికి మధ్యలో మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే చిన్నగా పువ్వులో ఉంటుంది గ్రీన్గా. అది ఒక రకమైన అదే అజోలా అనేది అదే జాతికి చెందిందండి. సో అజోలా అనేది ఈస్ట్ ఏషియాలో, సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎక్కువనే వాడతారు, రైట్. వియట్నాం లాంటి దేశాలు, మన కంబోడియా, అన్ని దేశాల్లో మన డక్స్ పెంచడానికి కానీ చికెన్కి కానీ ఫీడ్ కింద ఇస్తారండి ఇది. అండ్ డీసెంట్ లిటరేచర్ ఉంది మనకి యాజ్ అ ఫీడ్ సోర్స్ కింద అజోలాని వాడటం. సో ఆవులకు కూడా మంచి పోషణ ఉంటుందండి. ఫస్ట్లో అలవాటు పడడానికి కొద్దిగా ఇబ్బంది పడితే ఆవులు, అప్పుడు కావాలంటే కొద్దిగా బెల్లంతోటో లేకపోతే కొద్దిగా దానాతోటో మిక్స్ చేసి పెడితే తినడం స్టార్ట్ చేస్తాయండి. దాంతోపాటు ట్రీ ఫాడర్స్ అనేది కూడా మేము ట్రై చేస్తున్నాం. ట్రీ ఫాడర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒకటేమో గడ్డి ఇస్తాం ఆవుకి, రోజుకి ఆవుకి కానీ బర్రెకి కానీ ఇంత గడ్డి అనేది పెట్టాలి. దాంతోపాటు ట్రీ ఫాడర్స్ అంటే మునగాకు కానీ, సుబాబుల్ కానీ, సెస్బేనియా కానీ, గ్లిరిసిడియా అని 4 రకాల ట్రీ ఫాడర్స్ కూడా ట్రై చేస్తాం. రోజు గడ్డితో పాటు ఇవి కూడా ఆకులు కట్ చేసి దీనికి పెడితే ఈవెన్చువల్ ఏంటంటే మన దానా అనేది మనం ఎంతవరకు అయితే అంతవరకు మన ఫామ్లో మనం ప్రొడ్యూస్ చేయగలిగితే ఖర్చు తగ్గుతుంది. అది మా ఒక ఆశయం అండి. స్లోగా దాన్ని పెంచుకుంటూ లోకల్గా మనం ప్రొడ్యూస్ చేసుకుని మన ఫామ్లోనే గట్ల మీద ఈ చెట్లను పెట్టుకుంటూ కాస్ట్ అనేది తగ్గించుకోవాలనేది మా గోల్ అండి. సిడ్స్ ఫామ్ ఈరోజు ఒక 15,000 మంది కస్టమర్స్కి పాలు డైరెక్ట్గా సరఫరా చేస్తుందండి. మా గోల్ ఏంటంటే ప్యూర్ మిల్క్ అనేది కస్టమర్కి అందజేయాలని. సో స్లోగా నాట్ జస్ట్ హైదరాబాద్, వేరే అదర్ సిటీస్లో కూడా చేయాలి, వేరే టౌన్స్లో కూడా ఇది చేయాలనేది ఒక ఇంట్రెస్ట్ ఉందండి. సో దాని దిశగా వర్క్ చేస్తున్నాము. మా సొంత యాప్ ద్వారా సేల్ చేస్తాము. దాంతోపాటు బిగ్ బాస్కెట్ బీబీ డైలీ ద్వారా డెలివరీ చేస్తాం కస్టమర్స్కి. సూపర్ డైలీ స్విగ్గీ వాళ్ళ సంస్థ, దాని ద్వారా చేస్తాము. క్యూ బ్యాగ్ అనే యాప్ ద్వారా చేస్తాము. ఈ మధ్య కాలంలో కొన్ని
స్టోర్స్లో కూడా పెట్టాము. అలాగే అమెజాన్, క్యూమార్ట్, వివిధ సంస్థల్లో మా మిల్క్ అనేది యాజ్ మచ్ అస్ పాసిబుల్ అంతా హైదరాబాద్ అంతా కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. మా వ్యవస్థలో ప్రస్తుతం ఒక 100 నుంచి 110 మధ్యలో డైరెక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారండి. దీంతోపాటు రోజు ఎర్లీ మార్నింగ్ మిల్క్ డెలివరీ చేసే డెలివరీ పార్ట్నర్స్ కూడా ఉన్నారు. ఆ డెలివరీ పార్ట్నర్స్ ఒక 200 మంది డెలివరీ పార్ట్నర్స్ ఉన్నారు. ఇప్పుడు రోజు పొద్దున్న ఒక 3 గంటలు పాలు సరఫరా చేసి, ఇళ్ళకి పాలు సరఫరా చేసి, యాప్ ద్వారా పాలు సరఫరా చేసి వాళ్ళు తర్వాత వేరే జాబ్స్ చేస్తారండి. సో ఆ విధంగా కూడా సెవరల్ పీపుల్కి సిడ్స్ఫామ్ ఈరోజు మంచి మిల్క్ చేస్తూ ఎంప్లాయ్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది మంచి మిల్క్ చేయాలనేది మా సంస్థ యొక్క ఆశ అండి. దట్ ఈస్ అవర్ విజన్ టు ప్రొడ్యూస్ ద బెస్ట్ మిల్క్ ఇన్ ఇండియా అండ్ బెస్ట్ మిల్క్ పాసిబుల్ ఇన్ ద వరల్డ్. సో నెక్స్ట్ 2-3 ఇయర్స్లో అదర్ సిటీస్ ఇన్ అదర్ టౌన్స్ అండ్ సిటీస్ ఇన్ తెలంగాణ టార్గెట్ చేద్దామని ఉండేది. దాంతోపాటు మిగతా Tier 2, Tier 3 టౌన్స్ కానీ అదర్ సిటీస్ కానీ కూడా వీఆర్ లుకింగ్ ఎట్ రేసింగ్ ఫండ్స్ అండి, ఇన్వెస్ట్మెంట్స్ రేజ్ చేస్తున్నాం. యాజ్ వీ డూ దిస్ అదర్ టౌన్స్, అదర్ సిటీస్లో కూడా ఎక్స్పాండ్ చేద్దాం. అట్లాగే కొత్త ఫెసిలిటీ కూడా ఒకటి కన్స్ట్రక్ట్ చేద్దామని ఉందండి. సో వీ కెన్ ఈ మార్కెట్ని గ్రోత్ అయితే కనిపిస్తుంది, డిమాండ్ కూడా ఉంది కన్స్యూమర్ సైడ్ నుంచి. కంటిన్యూస్గా డిమాండ్ అయితే కంటిన్యూస్గా అనిపిస్తుంది. దాని గురించి ఇంకొక ఫ్యాక్టరీ కూడా చేయాలి, ఇంకో పెద్ద ఫ్యాక్టరీ కూడా చేయాలనేది ఒకటి డిసైడ్ చేసామండి. అది కూడా వచ్చే కాలంలో ఒక 6 months to 1 yearలో దానికోసం ఫండ్స్ రేజ్ చేసి నెక్స్ట్ 1 to 2 yearsలో ఈ ఫ్యాక్టరీ ఒకటి, కొత్త సిటీస్ ఒకటి కూడా ప్లాన్ చేస్తాం. సిడ్స్ఫామ్ ప్లాన్ చేస్తుందండి. చిల్లింగ్ సెంటర్స్ అనేవి చిన్నవండి. ఫార్మర్ దగ్గరలో చిల్లింగ్ సెంటర్ ఉండాలనేది మా గోల్. సో టిపికల్గా చిల్లింగ్ సెంటర్ అంటే యూజువల్లీ 10,000 లీటర్ సెంటర్లు అలా ఉంటాయి. మా చిల్లింగ్ సెంటర్ చిన్న చిల్లింగ్ సెంటర్స్ ఉన్నాయి. సో ఒక 4 చిల్లింగ్ సెంటర్స్ ఉన్నాయండి మాకు. రైట్, ఇక్కడ దగ్గర ఉన్న రైతులు దగ్గర పాలు డైరెక్ట్గా ఇక్కడికి వస్తాయి. సో ఆ విధంగా మన ఫ్యాక్టరీకి డైరెక్ట్గా వస్తాయి, ఫ్యాక్టరీలో చిల్ అవుతాయి. దూరంగా ఉన్న షాద్నగర్లో ఉన్నదేమో అక్కడ దగ్గర ఒక చిన్న చిల్లింగ్ సెంటర్ ఉంది. వనపర్తిలో ఒక చిన్న చిల్లింగ్ ఫెసిలిటీ ఉంది. అలా చిన్న చిల్లింగ్ ఫెసిలిటీస్ ద్వారా పాలు టెస్ట్ చేసి చిల్ చేసుకుని పాలు తీసుకొచ్చి మళ్ళీ సెకండ్ రౌండ్ ఆఫ్ టెస్టింగ్ ఇక్కడ ఫ్యాక్టరీలో చేసి ఆ 26 డిఫరెంట్ పారామీటర్స్ మనం టెస్ట్ చేసి దాని తర్వాత ప్రాసెసింగ్ చేసుకుని ప్యాకేజింగ్ చేసి డైరెక్ట్ కస్టమర్ హోమ్ డెలివరీ చేసుకుంటూ గ్రో అవుతున్నామండి ఈ సెగ్మెంట్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి.